This is Dr. Kavya, a homeopathy physician. So, on the occasion of World Suicide Prevention Day, let us all discuss about that. సో మీలో ఎంతమంది మీ శ్రేయ అభిలాషి మూవీ చూసే ఉంటారు? నాకు తెలిసి అందరు చూసే ఉంటారు. సో అందులో ఈ సూసైడ్ కంటెంట్కి సంబంధించిందే ఉంటుంది. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ సూసైడ్ చేసుకున్న అంటే వారి వారి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు సూసైడ్ చేసుకోవాలని మెంటల్గా ఫిక్స్ అయ్యి వచ్చేస్తారనమాట. వచ్చి వాళ్ళంతా ట్రావెల్ చేస్తుంటారు. సో అంటే ఒకరు డిసీజ్ ఉందని, అంటే ఒకసారి చచ్చిపోతే అయిపోతుంది కదా, ఇన్ని రోజులు నేను ఎందుకు ఈ డిసీజ్ నుంచి ఇంత సఫర్ అవ్వాలి, ఇంకొకళ్ళు వచ్చేసి ఏదో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల, అండ్ ఇంకొకరు వచ్చేసి ఒక హౌస్ వైఫ్కి డౌరీ గురించి ఆర్గ్యుమెంట్స్ జరుగుతుంటాయి వాళ్ళ అత్త మామల నుంచి. సో షీ డిసైడ్ టు కమిట్ సూసైడ్ అనమాట. సో ఇలా డిఫరెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ప్రాబ్లమ్స్తో వాళ్ళు వస్తారు. సో ఈ జర్నీలో వాళ్ళు వెళ్తున్న జర్నీలో చాలామందిని చూస్తుంటారనమాట. చూస్తే దెన్ అట్ లాస్ట్ వాళ్ళు వాళ్ళకి ఏం లెసన్ వస్తుందంటే దాని నుంచి, ఓకే ఇంతమంది ఇన్ని బాధలు పడుకుంటూ కూడా వాళ్ళ లైఫ్ని లీడ్ చేస్తున్నారు, మరి మేము ఎందుకు లీడ్ చేయొద్దు ఈ లైఫ్ని. సో అని చెప్పి అలా సూసైడ్ థాట్ని తీసేసి ఎవరి లైఫ్ వాళ్ళు మళ్ళీ నార్మల్ చేసేసుకుంటారు అనమాట. సో దాట్ ఈస్ ఎ థింగ్ అనమాట. మనము ఒకళ్ళ దగ్గర నుంచి మోటివేట్ రావాలి, లేకపోతే మోటివేషన్స్ వీడియోస్ చూడాలి అలా అని కాకుండా మనకంటూ మనం మోటివేట్ చేసుకోవాలి డే టు డే. అంటే ఇవాళ నేను ఈ పని చేయగలుగుతానా అని డౌట్ పెట్టుకోకండి, చెయ్యాలి అంతే, చేస్తాను, నాకు అంత కెపాసిటీ ఉంది, ఐఎమ్ క్యాపబుల్ ఫర్ దాట్, నేను చేయాల్సిందే అని చెప్పి ఒకటి పెట్టుకుంటాను. సో యూ మోటివేట్ యువర్ సెల్ఫ్. ఇంకోటి, మీకు ఎక్కడైతే మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడడం ఆర్ మిమ్మల్ని తక్కువ చేసి చూడడం ఆర్ వాళ్ళు మాట్లాడే మాటలు వాళ్ళ ప్రవర్తన మీకు యునో ఇట్ క్రియేట్ నెగిటివ్ థాట్స్ అన్నప్పుడు జస్ట్ వదిలేసేయండి. ఆ ఎన్విరాన్మెంట్ నుంచి మీరు బయటకు వచ్చేసేయండి. యూ గో బీ దేర్ వేర్ యూ ఫీల్ సేఫ్ అండ్ పాజిటివ్ నేచర్ని, పాజిటివ్ ఎన్వైరన్మెంట్కి మీ చుట్టూ ఉండేలా చూసుకోండి. నో బక్వాస్ అంతే. ఎలాంటి టైప్ ఆఫ్ నెగిటివ్ థాట్స్ మీ దారికి చేరినా దాన్ని రానివ్వకండి. అండ్ వన్ మోర్ టాకింగ్ అబౌట్ స్టూడెంట్స్కి మెయిన్ థింగ్ ఈ మధ్యలో కూడా ఇంటర్ రిజల్ట్స్ వచ్చినప్పుడు లైక్ 2-3 మార్క్స్తో, లేదంటే ఫస్ట్ క్లాస్ రాలేదను, లైక్ దే కమిటెడ్ టు సూసైడ్, మెనీ గర్ల్స్ అండ్ బాయ్స్. కానీ మీరు వదిలేసి వెళ్ళిపోయారు, మీరు సూసైడ్ చేసుకొని వెళ్ళిపోయారు. వాట్ అబౌట్ యువర్ పేరెంట్స్? లైఫ్ లాంగ్ మిమ్మల్ని తలుచుకొని వాళ్ళు బాధపడుతూ ఉంటారు. వాట్ అబౌట్ యువర్ పేరెంట్స్? వై డోంట్ యూ థింక్ అబౌట్ దెమ్? ఈ ఎగ్జామ్ కాకపోతే ఇంకో ఎగ్జామ్, దాంట్లో ఏముంది? మీరు ఆ ఎగ్జామ్ ఫెయిల్ అయినంత మాత్రం లైఫ్లో ఫెయిల్ అయినట్టు కాదు కదా. హౌ కుడ్ యూ డిసైడ్ యువర్ లైఫ్ ఆర్ హౌ కుడ్ యూ డిసైడ్ టు ఎండ్ యువర్ లైఫ్? అది కాదు కదా లైఫ్ అంటే. అందుకు కాదు కదా మన అమ్మ మనల్ని 9 నెలలు మోసి పెంచి మనకి బర్త్ ఇచ్చింది. యూనో మనం ఇక్కడికి వచ్చామంటే ఏదో ఒకటి సాధించే వెళ్ళాలి అంతే. యూ కాంట్ బ్రేక్ ద రూల్స్ అండ్ యూ కాంట్ ఎండ్ యువర్ లైఫ్. అండ్ వన్ మోర్ థింగ్, లవ్. దిస్ ఈస్ ద బిగ్ కల్ప్రిట్ ఫర్ ద సూసైడ్ అన్నమాట. సో లవ్లో ఫెయిల్ అవ్వడం ఆర్ మోసం చేసిందనో సమ్ అదర్ రీజన్స్ ఏదైనా ఉండొచ్చు. లవ్లో ఫెయిల్ అయ్యామని చెప్పి సూసైడ్ చేసుకోవడం. సి వాట్ ఐ టెల్ ఇస్, ఓకే మనం ఒకళ్ళ మీద ప్రేమ పెంచుకున్నప్పుడు వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయినా, వాళ్ళు ఇంకొకరిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయినా ఆఫ్ కోర్స్ ఇట్ విల్ బి దేర్. చాలా బాధ ఉంటుంది, చాలా అంటే చాలా బాధ ఉంటుంది. బట్ వీ హ్యావ్ టు ఓవర్కమ్ ఫ్రమ్ దాట్. సి వాళ్ళ లైఫ్ చూసుకుంటున్నప్పుడు మీరెందుకు సూసైడ్ చేసుకొని మీరెందుకు లైఫ్ను ఎండ్ చేస్తారు? ఈవెన్ యూ హ్యావ్ యువర్ లైఫ్, రైట్? సో వీ హ్యావ్ టు లీవ్ దట్ లైఫ్ అంతే. సో యూ కాంట్ లైక్ వాళ్ళ కోసం మీరు చనిపోవడం అనేది ఇట్స్ నాట్ అట్ ఆల్ ఏ రైట్ థింగ్. అండ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా చాలామంది అప్పులు అయ్యాయని అదే అని సూసైడ్ చేసుకుంటుంటారు. దట్ ఈస్ నాట్ ఎట్ అండ్ ఐ ఫీల్ పర్సనలీ దట్ నాట్ ఎట్ ఆన్ ఇష్యూ. మనం కూటి కోసం కోటి విద్యలు అన్నట్టు
మనం చా మనం ఏదన్నా చేసి ఎలా అయినా సంపాదించవచ్చు. లైఫ్ లాంగ్ చాలా వచ్చాయి ఇప్పుడు. ఏదన్నా చేసి సంపాదించవచ్చు మనం. సో దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఇష్యూ. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని, లవ్ అని, ఎడ్యుకేషన్ అని, ప్లీజ్ డోంట్ కమిట్ సూసైడ్స్. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఎ గుడ్ థింగ్. సి ఇప్పుడు మీరు ఒక్కరే చనిపోతున్నట్టు లెక్క కాదు. ఇప్పుడు మీరు సూసైడ్ చేసుకొని చనిపోయారంటే మీ హోల్ ఫ్యామిలీ అక్కడ లూజ్ అయినట్టు. they will be the losers. So you should never commit that things. And one more thing. I request parents not to compare their children with other children's. ఎందుకంటే ఒక చిల్డ్రన్కి ఐక్యూ లెవెల్ ఒకటి ఉంటుంది, ఇంకో చిల్డ్రన్కి ఇంకో ఐక్యూ లెవెల్ వేరుగా ఉంటుంది. సో నెవర్ కంపేర్ దెమ్ విత్ ఎనీ అదర్ చిల్డ్రన్. కొంతమందికి చదువు నప్పదేమో, దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ డాన్సింగ్, సింగింగ్, వాళ్ళకి ఆ దాంట్లో మంచి పేరు వస్తుండొచ్చు. సో వాళ్ళ దాంట్లో ఏ టాలెంట్ ఉన్నది గుర్తించి వాళ్ళని అందులో జాయిన్ చేసి గివ్ దమ్ ఎ బ్రైట్ ఫ్యూచర్. అంతేకాని యూ విల్ బీ యూ విల్ బీ ఆల్సో ఎ మెయిన్ పర్సన్ వాళ్ళకి అలాంటి నెగిటివ్ థాట్స్ తప్పించడానికి. So never do that. Never compare any other children with other children's. Your children's with other children's. So never do that. And one more thing. I feel that suicide ki main thing is lack of a open communication. ఓపెన్ కమ్యూనికేషన్ అనేది ఈ మధ్యకాలంలో చాలా తక్కువైపోయింది. ఎలా అంటే ఇప్పుడు ఒక అతను డిప్రెషన్లో ఉన్నాడు. he want to call to a friend and tell him, చాలా క్లోజ్ ఫ్రెండ్కి tell him that he's suffering from this and ఇలా ఉంది నాకు అని చెప్పాలనుకుంటాడు. బట్ దట్ పర్సన్ విల్ బి బిజీ. ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ దాట్ ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఎవరైనా మీకు కొంచెమైనా ఇలా అనిపించింది అనుకో, మీ ఫ్రెండ్స్ అని కాదు, ఎవరైనా మీ చుట్టుపక్కల ఎవరున్నా సరే మీకు ఇలా అనిపించింది అనుకోండి, ఇతను డిప్రెషన్లో ఉన్నట్టు అనిపిస్తుంది అని మీకు కొంచెం సిమ్టమ్ అనిపించినా ప్లీజ్ గో టు దెమ్, టాక్ టు దెమ్. వాళ్ళు మాట్లాడకపోయినా మాట్లాడించడానికి ట్రై చేయండి. టేక్ టు దెమ్ టు ఫిజిషియన్స్, సైకాలజిస్ట్ దగ్గరికి, అలా ఎవరి దగ్గర తీసుకెళ్ళి మాట్లాడండి. ఓపెన్ అప్. మీరు కమ్యూనికేట్ చేయకపోతే విల్ నాట్ నో వాట్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ మైండ్ అండ్ వాట్ ఈస్ గోయింగ్ ఇన్ యువర్ మైండ్స్. సో ఓపెన్ కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వీ కెన్ కొంతవరకు మనం సూసైడ్స్ ప్రివెంట్ చేయొచ్చు. కొంతమంది సూసైడ్స్ చేసుకుంటారు, దే వోంట్ ఈవెన్ కీప్ లెటర్స్ ఆర్ సంథింగ్, ఏది ఉండదు. అసలు ఎందుకు చేసుకున్నారని కూడా కొన్ని ఇయర్స్ అయినా మనకు యూనో ఆ రీజన్ తెలీదు మనకి. మనకు ఆ రీజన్ తెలుసుకోవడంలో చాలా టైం వేస్ట్ చేస్తుంటాము. లైక్ దెర్ విల్ బి నథింగ్ రీజన్ ఫర్ సిల్లీ రీజన్స్ కూడా సూసైడ్ చేసుకుంటారు. బట్ దట్ ఈస్ నాట్ ద థింగ్ కదా. మనం వచ్చింది ఎందుకు ఇక్కడికి, సంథింగ్ వీ షుడ్ అచీవ్ ఇట్ అండ్ వీ షుడ్ లీవ్, అంతే. అండ్ ఇప్పుడు ఎవరైనా అలా డిప్రెషన్ ఉన్నానని మీకు తెలిసినా మీరు వెళ్ళి మాట్లాడండి. మీరు ఒక్క పర్సన్ని సేవ్ చేసినట్టు కాదు, మీరు సూసైడ్ నుంచి ఒక పర్సన్ని సేవ్ చేస్తున్నట్టే ఒక ఫ్యామిలీని సేవ్ చేసినట్టు. ఎందుకంటే ఆ పర్సన్కి వైఫ్, చిల్డ్రన్ ఉండొచ్చు, ఆ పర్సన్కి పేరెంట్స్ ఉండొచ్చు, ఆ పర్సన్కి వైఫ్ ఉండొచ్చు, ఆ పర్సన్కి కిడ్స్ ఉండొచ్చు. సో యూ విల్ బి సేవింగ్ ఆల్ దోస్ లైఫ్స్. సో మీకు ఎవరైనా అలా ఆ ఎన్విరాన్మెంట్లో కనిపిస్తే ప్లీజ్ గో అండ్ టాక్ టు దెమ్. అంతేకాని మనకు ఎందుకులే, వాళ్ళు చేస్తారు, డోంట్ డూ దాట్. చాలామంది చూస్తున్నాను, చాలామంది ఉంటారు అలా, నాకెందుకు, వాళ్ళు ఏమైనా చేసుకొని, వాళ్ళు ఏమన్నా అయిపోని, మనం మంచిగా ఉంటే బాగుంది, మనం మంచిగా ఉంటే చాలు అన్నట్టు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నారు. ఇప్పుడు వచ్చిన జనరేషన్లో అన్ని ఈ ఫోన్స్ వల్ల వీటి వల్ల కమ్యూనికేషన్ గ్యాప్స్ అనేది చాలా వస్తుంది. ఆర్ ఎవరితో అయినా ప్రాబ్లం ఉంది అంటే గో టెల్ దెమ్, సాల్వ్ ఇట్, అంతే తప్ప గొడవ పెట్టుకొని లేకపోతే కమ్యూనికేషన్ లేకుండా సూసైడ్ చేసుకోవడము, వాళ్ళ పేర్లు పెట్టి వాళ్ళని బ్లేమ్ చేయడం, ప్లీజ్ డోంట్ డూ దాట్. అండ్ వన్ మోర్ థింగ్, ఐ రిక్వెస్ట్ టు ఆల్ ద గర్ల్స్, మీకు ఏదైనా డౌరీ ఆర్ సమ్ అదర్ సిచ్యువేషన్స్ వల్ల మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, ప్లీజ్ షేర్ విత్ యువర్ పేరెంట్స్. బికాస్ మీకు పెళ్లి చేసి మిమ్మల్ని పంపించేశారంటే వాళ్ళ బాధకి తీరిపోయిందని అర్థం కాదు. దే విల్ బి దేర్ టిల్ యువర్ లాస్ట్ బ్రెత్. సో వాళ్ళకి షేర్ చేసుకోండి.
అట్లీస్ట్ మీ ఫ్రెండ్స్కి, మీ బ్రదర్ సిస్టర్స్కి ఎవరితో అయినా షేర్ చేసుకోండి. అంతేకాని మీ లోపల మీరు కుమిలిపోయి మీరు సూసైడ్ అటెంప్ట్ చేసుకొని యూనో లీవింగ్ యువర్ చిల్డ్రన్ ఆర్ఫనేజ్ అట్లా అలా చేయకండి. ఇఫ్ సంథింగ్ ఇస్ దేర్, గో ఓపెన్ కమ్యూనికేషన్ చేయండి. మీ పేరెంట్స్కి చెప్పండి, ఇలా ఉంది నాకు ప్రాబ్లమ్, సాల్వ్ చేయండి అని చెప్పండి. అంతే తప్ప వాళ్ళు డౌరీ అడుగుతున్నారని, హస్బెండ్ అబ్యూస్ చేస్తున్నాడని చెప్పి మీరు సూసైడ్ చేసుకోవడం అనేది చాలా తప్పు. అండ్ ఐ డోంట్ అండర్స్టాండ్ దట్ persons like who are educated also they are committing suicides for a స్మాల్ రీజన్స్. సిల్లీ రీజన్స్ అనను నేను, మైట్ బి వాళ్ళకి అది పెద్ద రీజనే ఉండొచ్చు. చిన్న చిన్న రీజన్స్కి దే ఆర్ కమిటింగ్ సూసైడ్. సో ప్లీజ్ డోంట్ డూ దాట్. వెళ్ళండి మీ ఫ్రెండ్స్ దగ్గరికి, మీ పేరెంట్స్ దగ్గరికి, ఎవరి దగ్గరికైనా వెళ్ళి మీరు ఎవరితో అయితే మీకు ఎస్ ఐ కెన్ షేర్ విత్ దెమ్, సో నాకు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది మీకు అనిపించిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు చెప్పండి. అండ్ వన్ మోర్ థింగ్, నేను చాలామందిని చూస్తుంటాను సొసైటీలో. ఎలా అంటే ఒక పర్సన్ వెళ్ళి ఏదైనా చేద్దామని అనుకుంటాడు, ఏదైనా సాధించామని అనుకుంటాడు. బట్ సమ్ పీపుల్ విల్ బి దేర్ బిసైడ్ దెమ్, లైక్ ఎవ్రీ టైమ్ లైక్ నువ్వు చెయ్యలేవేమో, నువ్వు ఎందుకు చేస్తున్నావు, ఇది చేస్తే నీకేమైనా అవుతుందేమో, లైక్ ఎవ్రీ టైం ఒక నెగిటివ్ థాట్ వాళ్ళు దాంట్లో పాతి పెట్టేస్తారనమాట ఇట్లా. సో నెవర్ డూ దట్. ఐ రిక్వెస్ట్ పీపుల్ దాట్ మీరు ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు, డిస్కరేజ్ మాత్రం చేయకండి. ఎందుకంటే కొంతమంది ఎంత సెన్సిటివ్ ఉంటారంటే నాట్ ఈవెన్ ఎ సింగిల్ వర్డ్ కూడా వాళ్ళు తీసుకోలేరు అనమాట. సో దాట్ విల్ బి ద థింగ్. సూసైడ్ చేసుకోవడానికి చిన్న మాట కూడా చాలు. సో ఆ మెంటాలిటీ ఉండే పర్సన్స్ చాలా సెన్సిటివ్ పర్సన్స్ ఉంటారు. సో మీరు మాట్లాడేటప్పుడు, ఒక మనిషితో మాట్లాడేటప్పుడు ఆచితూచి ఆ మనిషి ఎలాంటోడు ఏంటి అని తెలుసుకొని మాట్లాడండి. సో దిస్ ఇస్ ద థింగ్ అనమాట. అండ్ సూసైడ్కి ప్రివెంట్ చేయడానికి లాట్ ఆఫ్ మోటివేషనల్ వీడియోస్ వస్తున్నాయి ఇప్పుడు యూట్యూబ్స్లో. గో వాచ్ దాట్. చాలామంది మోటివేషనల్ పర్సన్స్ ఉన్నారు వేర్ దే లీడ్ దేర్ లైఫ్. వాళ్ళ లైఫ్ సిచ్యువేషన్స్ చెప్తే మనకి లిటరల్గా మోటివేషనల్ వీడియోస్ విన్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే, అబ్బా వీళ్ళ దాని ముందు మన ప్రాబ్లమ్స్ చాలా చిన్నవి అని డెఫినెట్గా ఫీల్ అవుతాం మీరు. సో వాచ్ దాట్. ఆర్ ఎల్స్ మంచి సాంగ్స్ వినండి, సాడ్ సాంగ్స్ అవి కాకుండా మంచి సాంగ్స్ వినండి. ఆర్ ఎల్స్ కొంతమందికి పెయింటింగ్ అంటే ఇష్టం, కొంతమందికి సింగింగ్ అంటే ఇష్టం, కొంతమంది డాన్సింగ్ అంటే ఇష్టం. ఇలా మీ ఇంట్రెస్ట్, మీ హాబీస్ ఉంటాయి కదా. ఇఫ్ యూ ఆర్ ఇన్ టు దాట్ డిప్రెషన్కి వెళ్తున్నామని మీకు అనిపించినప్పుడు జస్ట్ గో అవుట్ అండ్ జస్ట్ స్పెండ్ టైమ్ విత్ యువర్ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్. మనకు చాలా వచ్చాయి ఇప్పుడు, మూవీస్ అని అవన్నీ ఇవన్నీ చాలా వచ్చాయి మనకి. సో వీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ టు డూ. సో మీరు భూమి మీదకి వచ్చారంటే మీరు ఏదో ఒకటి సాధించి వెళ్ళాలి అంతే. యు కాంట్ బ్రేక్ ద రూల్స్ విచ్ వాస్ క్రియేటెడ్ బై గాడ్. అంతే. మీరు వచ్చారంటే మీరు దేవుడు తీసుకెళ్ళినప్పుడే మీరు వెళ్ళిపోవాలి అంతే. కానీ మీరు మధ్యలో దాన్ని ఎండ్ కార్డ్ వేసి వెళ్ళిపోవడం అనేది నో వన్ హ్యాస్ దట్ రైట్.